బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ వ్యవస్థను పటిష్టపరిచి నాణ్యమైన సేవలను అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శనివారం ఆయన కేంద్ర సమాచార మరియు టెలికమ్యూనికేషన్ మంత్రికి లేఖ పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న నెట్వర్క్ సమస్యలను మెరుగుపరచాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోని లోపాల వల్ల మాట్లాడే సమయంలో ఎదుటి వ్యక్తికి స్పష్టంగా వినిపించడం లేదని, కొన్ని సందర్భాలలో కాల్ డ్రాప్స్ తరచుగా సంభవిస్తున్నాయని, ఇటువంటి సమస్యలను వినియోగదారులకు పెద్ద అసౌకర్యంగా ఉందని ఆయన తెలిపారు. ప్రైవేటు నెట్వర్కులు సరైన సేవలను అందిస్తున్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది తమ ప్రెస్ క్లబ్ డిస్ట్రిక్ట్ తీసుకొని వచ్చారని, దీనిని పరిష్కరించాలని ఆయన కోరినట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ను కొనసాగించాలనుకుంటున్న వినియోగదారులకు మంచి నిరంతర సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరినట్లు ఆయన తెలిపారు. చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్న వేరే నెట్వర్క్కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం తమ బాధ్యత అని వినియోగదారులకు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతుంటారు. మరి అటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ఎన్నో ప్రైవేట్ నెట్వర్క్లు మంచి మెరుగైన సేవలు అందిస్తూ ఉంది. మరి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు లేఖ రాయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు చాలా నెలలుగా, అంటే ఒక సంవత్సరాలని చెప్పాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ నడుపుతూ మంచి సేవలను వినియోగదారులకు అందిస్తుంటే, కన్న తల్లి లాంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నెట్వర్క్ ఎందుకు వినియోగదారులు ఇబ్బంది కలిగిస్తున్నది అనేది ప్రశ్న. చాలామంది ప్రెస్ క్లబ్కి వచ్చి, అలా మీరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదా, ఇప్పుడు మా బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం తీసుకువెళ్ళండి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మాట్లాడుతుండగానే డ్రాప్ కాల్స్ అవుతున్నాయి, ఒకసారి కొంతమంది అవతల వాడికి వినిపించడం లేదు, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను ఎందుకు పటిష్టపరచడం లేదు, కాబట్టి మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలపడమని చెప్పడంతో నేను ఈరోజు లేఖ రాయడం జరిగింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి చిన్న విన్నపం మరోసారి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ రంగ సంస్థలు టెలికామ్స్ వచ్చినా కూడా ఇంకా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నమ్ముకొని ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. అభిమానం, ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలన్న భావనతో